ఎగ్జామ్ మామూలుగా రాయటం వేరు, మంచి ర్యాంకు కొట్టాలి అని సిద్ధపడి రాయటం వేరు. ఓ మంచి ర్యాంకు సాధించాలి అనుకున్నవాడు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెడతాడు. కూర్చున్నా అదే ఆలోచన, నిలబడ్డా అదే ఆలోచన, తిన్నా అదే ఆలోచన, పడుకున్నా అదే ఆలోచన. ఇక రెండో ఆలోచనను రానివ్వటానికి ఇష్టపడ్డడు. ఫ్రెండ్స్ వచ్చి అలా సరదాగా అలాగ వెళదాం రారా అంటే, ఈ ఒక్క వారం రోజులు ఆగండి రా అంటాడు. ఎందుకు ఏంటి వారం రోజులు అంటున్నావు ఏంటంటే, ఈ వారం రోజులు నన్ను గెలిచొద్దురా ప్లీజ్, ఎట్లనన్నా కానీ నా ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది, నేను ర్యాంకు కొట్టాలరా, నేనన్నా నిలబడి నా ఫ్యామిలీని బయట వేసుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంది పరిస్థితి, నేనన్నా కుటుంబానికి బాసటగా నిలవాలి, నా తండ్రి పరిస్థితి బాగలేదు, నా తల్లి పరిస్థితి బాగలేదు, నా ఇంట్లో పరిస్థితులు బాగలేవు, ర్యాంకు సాధిస్తే కొంచెం నాకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడితే నా కుటుంబానికి ఏదన్నా బాసటగా ఉంటానని ఆరాటంతో కష్టపడుతున్నాను రా, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, 1 వీక్ టైం, నాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చెప్పండి వింటాను అని 2 మాటలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చుట్టాలు వచ్చారనుకో, ఎలా ఉన్నారు, బాగున్నారా, సంతోషం, నేను చదువుకుంటున్నానండి, ఏమనుకోవద్దండి. ఆ ఆసక్తి లేదనుకో, ఏంటి అంకులు బాగున్నారా, ఎప్పుడు వచ్చారని కూర్చోండి, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా, ఇంకేం సంగతులు అంట, ఏముంది బాబు అంతా బాగానే ఉన్నాను, మంచిది, ఇంకేంటి సంగతులు, ఈ వ్యవహారంలో ఉంటాడు. అదే ఒక విషయంలో ఆసక్తి పడింది అనుకో, ఎవరు వచ్చినా పట్టదు. ఇంకా ఆసక్తి ఎక్కువైతే గదిలోంచి బయటికి కూడా రారు. బంధువులు వచ్చిన, తల్లిదండ్రులు వచ్చే, అబ్బాయి 10 రోజులు వచ్చారా, పలకరీవా అంటే, మా స్టడీలో ఉన్నానమ్మా, చెప్పు, అర్థం చేసుకుంటాడు అంకుల్, అర్థం చేసుకుంటాడు, చెప్పు, అంత కాకపోతే ఈ వీక్ అయిపోయిన తర్వాత కలుస్తాను, ఎగ్జామ్ అయిపోయినా కలుస్తాను, అంకుల్ అవసరం నేను వెళ్ళి కలుస్తాను, ఇప్పుడు నేను స్టడీలో ఉన్నానమ్మా ప్లీజ్ డోరే అంటాడు. ఆసక్తి కలిగి చదివి తాను అనుకున్నది సాధించడానికి మనిషి కృషి చేస్తాడు, సాధిస్తాడు కూడా. ఎగ్జామ్ కోసమే ప్రిపరేషన్, అది ఒకడు సామాన్యంగా ప్రిపేర్ అవుతాడు మామూలుగా, అంటే దాన్ని అంత తీవ్రంగా తీసుకోడు. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మారు మనసు విషయంలో తేలిగ్గా తీసుకోవాకండరా, ఆసక్తి కలిగి పొందండి అంటున్నాడు. అంటే అదొక తీవ్రమైన విషయం అని మీరు దాన్ని పరిగణలోకి తీసుకోండి, నొక్కి చెబుతున్నాడు. మారు మనసు అంటే ఏదో మోకాళ్ళుని కాసేపు ప్రార్థన చేసి 2 కన్నీటి చుక్కలు రాల్చి, ప్రభువా ఇదిగో నాయన ఇక నుంచి మారు మనసు పొందుతున్నాను ప్రభువా అని మళ్ళీ రేపేళ్ళుండి పాపం చేయటం కాదు. మారు మనసు అనే ఒక కార్యాన్ని ఆసక్తి కలిగి నీవు చేయాలి, దాని విషయంలో నువ్వు సీరియస్గా ఉండాలి, దాని విషయంలో నీకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు దేవుడు. మారు మనసు పొందు అనగానే ఏదో మోకాళ్ళుని ప్రభువా మారు మనసు పొందితే నేను చెప్పడం కాదు బాబు. ఎక్కడెక్కడ అడుగులు జారుతున్నాయో, అసలు ఎందుకు జారుతున్నాయో, అసలు ఎందుకు అట్ట తయారయ్యావో, అసలు ఎందుకు బలహీన పడుతున్నావో, అసలు ఎందుకు దిగజారిపోతున్నావో, ఎక్కడెక్కడ దానికి స్థానం దొరుకుతుందో, ఎక్కడెక్కడ దానికి అవకాశం ఏర్పడుతుందో నువ్వు ఇప్పుడు వెతకటం మొదలుపెట్టు. ఆసక్తి ఉన్నోడు చేసే పని అది. ఖాళీగా ఫలానా టైంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు బలహీనపడే పరిస్థితులు నీకు వస్తున్నాయి అని నీకు విషయం అర్థమైతే ఇక ఆ గ్యాప్ ఇవ్వకుండా నువ్వు జాగ్రత్త పడతావు. ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అది. ఒక డేలో ఈ టైంలో ఈ గ్యాప్లో నాకు ఈ దురాలోచనలు వస్తున్నాయి, ఈ గ్యాప్లో నాకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, లేదా తప్పుడు క్రియలు చేసే పరిస్థితులు వస్తున్నాయి. సో నేను దాన్ని కనిపెట్టాను, ఇప్పుడు నేను దాన్ని భర్తీ చేయాలి. ఆ గ్యాప్ని ఏదో ఒక పనితో నేను నింపేసేయాలి. ఆ గ్యాప్ ఇవ్వకుండా నేను వేరే విధంగా స్టెప్ తీసుకోవాలి అని దాన్ని గుర్తుపట్టి, ఈ గ్యాప్లోనే కదా నేను దేవునికి ఇష్టం లేని ఆలోచనలు చేస్తున్నాను, ఈ ఖాళీ సమయంలోనే కదా నేను పిచ్చి ఆలోచనలు చేస్తున్నాను, ఇలాంటి సన్నివేశాల్లోనే కదా నేను తొందరపడుతున్నాను. కాబట్టి ఆ సన్నివేశాలకు అసలు అవకాశమే ఏర్పడకుండా నేను మెళకువగా వ్యవహరించాలి.
దానికోసం అవసరమైతే వేరే పనులు నేను ఏర్పరచుకోవాలి. కొంతమంది నా దగ్గరికి వస్తారు, అన్న పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి అన్న, ప్రార్థన చేయన్నా అంటారు. నేను నెత్తి మీద చేయబెట్టి, ప్రభా ఈ బిడ్డ ఖాళీ లేనంత పని దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తాను. వినపడలేదు కదా మీకు? మళ్ళీ చెబుతా. కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, అవి రాకుండా ప్రార్థన చేయి అంటారు. అప్పుడు నేనేమని ప్రార్థన చేస్తానంటే, ఈ మనిషికి తెంపు లేకుండా పని ఉండేటట్టు చేయి ప్రభు అని ప్రార్థన చేస్తాను. అదేంది అన్నయ్య అంటారు. ఖాళీగా ఉంటే అట్లాంటివి వచ్చేది, ఏదో ఒకటి బిజీ చేస్తాడు లేపో అంట. దేవునికి స్తోత్రం. ఒక చిలకన వేస్తారు, ఏమి నవ్వే నిజమే కదా అంటే, అవునన్నయ్య మరి ఖాళీగా ఎందుకంటున్నా, ఏదో ఒకటి చేసుకోబో. దేవునికి మహిమ. ఏదో ఒక దానిలో బిజీ అయిపో బాబు. దేవుని కార్యమో, మానవ కార్యమో, కుటుంబానికి సంబంధించిన ప్రయోజనకరమైన కార్యమో, లేకపోతే దైవ జ్ఞానమో, ఏదో ఒక దానిలో నువ్వు ఖాళీ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. మన ఖాళీ టైమే సైతానుగాడు మనల్ని ఖాళీ చేయడానికి వాడే టైం. స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, మనం వాడికి ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడో తెలుసా? మన ఖాళీ టైమే వాడు మనల్ని ఖాళీ చేయటానికి వాడికి మనం ఇచ్చే టైం. ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటే అదండి. ఈ గ్యాప్లోనే కదా నేను ఇట్లా తేడా పడుతున్నాను. ఇలాంటి సన్నివేశాల్లోనే కదా ఇలా అవుతున్నాను. ఏదో నాకు ఒక మాట వచ్చింది, నా భార్య ఒక మాట అంటుంది, ఇద్దరం తీవ్ర రూపంలో వెళ్ళిపోతున్నాం కోపంలో. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అందనుకో, నేనే సైలెంట్గా అవతలికి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది. లేదా ఆయన ఒక మాట అన్నాడు అనుకో, నేను ఆన్ ది స్పాట్ అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతే ఆ శోధన పోయిద్ది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న కాడికి ఇప్పుడు కొట్టుకొని రక్తాలు, స్టేషన్లు, గందరగోళం, దరిద్రం, చెత్త అంతా. కాబట్టి అసలు ఎక్కడ ఈ ప్లేస్ వస్తుంది, ఎక్కడ ఇలాంటి పరిస్థితికి కారణం ఏర్పడుతుంది అని గుర్తుబట్టి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి నువ్వు చేసే కృషి, ఆసక్తి కలిగి మారు మనసు కొరకు నువ్వు చేసే ప్రయత్నం, ఆ లోపాన్ని దిద్దుకోవటానికి నువ్వు పనిగట్టుకొని వెతికి దానికోసం ఒక పద్ధతితో ఒక ప్రణాళికబద్ధంగా పనిచేస్తావు చూడు, దాన్ని ఆసక్తి కలిగి మారు మనసు పొందటం అంటారు. డాక్టర్ ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ కడుపులో ఏముందో లోపం చూస్తాడు, చూసి సర్జరీ పెట్టి జాగ్రత్తగా అంతా గమనించి ఎక్కడైతే ఆ లోపం ఉందో, ఆ గడ్డు ఉందో ఏదో ఇంకోటి ఉందో, దాన్ని అంతవరకు తొలగించి అక్కడ చేసేది ఏదో చేసి, లోపం ఎక్కడ జరుగుతుందో వెతికి దాన్ని తొలగించి సరి చేసుకొనుట. ఆసక్తి కలిగి మారు మనసు పొందటం. మారు మనసు అంటే మాటలు చెప్పటం కాదు, ప్రభువా ఇదిగో మారు మనసు పొంది తిని అనటం కాదు. మారు మనసు అనేది పాపమును కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి పని. పాపాన్ని కంప్లీట్గా అసహించుకున్నవాడు చేసేటువంటి ప్రయత్నం మారు మనసు. విగ్రహాల వైపు నుండి దేవుని వైపు మళ్ళుకోవటం మారు మనసే. అంతకంటే శ్రేష్టముగా దేవుడు అసహ్యపడే వాటి వైపు నుంచి దేవుని వైపుకు మళ్ళుకొనుటయే మారు మనసు. దేవుడు అసహ్యపడే వాటిని మనం కూడా అసహ్యపడి, నాకు అదొద్దు అని దాన్ని అసహించుకొని దానికి వీపు చూపించి దేవునికి ముఖం చూపించుటయే మారు మనసు. కొంతమందికి తమ తప్పులు తమకు తెలుసు, తమ పొరపాట్లు తమకు తెలుసు, తమ లోపాలు తమకు తెలుసు, ఎక్కడ ఏ సన్నివేశంలో వీక్ అవుతున్నారో తమకు తెలుసు. దేవుడు అంటుంటాడు అవకాశం ఇవ్వద్దు అని, కానీ ఇస్తుంటారు. తేడాబడి బాధపడి ఏడిసి ప్రార్థన చేస్తుంటారు, ప్రభా పొరపాటు పడ్డా ప్రభా నన్ను క్షమించు ప్రభా, అది ప్రభా ఇది ప్రభా అని ఏడుస్తుంటారు. దేవుడు ఏమంటాడంటే, సరే ఏడుస్తున్నావు ఓకే, మరి ఇకనన్నా నువ్వు మారు మనసు పొందుతావంటే, పొందుతా ప్రభువా
పొందుతానయ్యా అని మళ్ళీ ఆ రోజు సాయంత్రం కూడా అదే కార్యక్రమం, లేదా మరుసటి రోజు పగలు కూడా అదే కార్యక్రమం. అరే నిన్న నువ్వు ఏడ్చావు, తప్పు జరిగిందని, పొరపాటు పడిందని, మళ్ళా ఎట్లాను ఏందో ప్రభా అట్లాగ అయిపోతుంది ప్రభా అంటే, సరేలేమ్మా నేను అర్థం చేసుకుని అంటాడు అనుకున్నాయింది. ఒక తన్నుదంతా అంటాడు ఆయన. ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, అసలు నీలో నా బీజం ఉందా అని అడుగుతాడు ఆయన. అదేంటి ప్రభువా, నీ వాక్యమును అక్షయ బీజమునకు పుట్టింపబడిన వాడును పుట్టింపబడిన దానని ప్రభువా, నాలో నీ బీజం లేకపోవటం ఏంటి, వాక్య బీజం ఉంది ప్రభువా. అవునా, నా బీజం ఉందా నీలో, ఉంది ప్రభువా, నీ బిడ్డను ప్రభువా. మరి అట్లయితే చెడుగుని నీవు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు, పాపము నువ్వు ఎలా ఆనందించగలుగుతున్నావు, అందులో నువ్వు ఎలా పరవశించగలుగుతున్నావు. మరి నా తత్వం కాదే అదే, నా లక్షణం ఏంటి, దానికి వ్యతిరేకంగా ఉండే తత్వం నాది. నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తున్నావు, కంటిన్యూ చేస్తున్నావు, అసలు మరి ఎట్లా చెప్తావురా నువ్వు నాకు అంటాడు ఆయన. ఎట్లా చెప్తావమ్మా నా బీజం నీలో ఉందని? నిజంగా నీలో నా బీజం ఉంటే నీలో మొదట కనపడే లక్షణం పాపమును అసహించుకోవటం. ఒక పొరపాటు చిన్నదో పెద్దదో మన వల్ల జరిగినా ఇక నరకయాతనే. ఇంత ఫీలింగ్ లేకుండా ఉందంటే దేవుని బీజం అసలు నీలో లేదని అర్థం. చిన్నదో పెద్దదో ఒక పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నీ గుండె గాయపడిపోయి నువ్వు గందరగోళం అయిపోతున్నావు అంటే దేవుని బీజం నీలో ఉందని అర్థం. దేవుని బీజము తన యందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడు. రాసుకో, సూక్తి సూపరం, సూక్తి కాదు వాస్తవ సత్యం ఇది. దేవుని బీజమును తన యందు కలిగి ఉన్నవాడు పాపముతో రాజీ పడి బ్రతకలేడో, పాపిష్టి జీవితంలో స్థిరంగా ఉండలేడో, తిరుగుబాటు చేస్తాడు, అభ్యంతర పడతాడు, దుఃఖపడుతుంది. ఎందుకంటే దైవ స్వభావం కదా, నీచ స్వభావాన్ని ఇష్టపడరు. పెద్ద గాయమైపోతుంటుంది, దుఃఖం. అసలు ఆ ఫీలింగే నీకు లేదనుకో, అసలు నీలో దేవుని బీజం ఉందో లేదో అనుమానమే. అసలు నువ్వు దేవుని సంబంధివో కాదో కూడా డౌటే. ఎంతమందికి ఉందండి పొరపాటు విషయంలో, పాపం విషయంలో దుఃఖము, బాధ, అసహ్యత ఎంతమంది హృదయంలో ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. రైట్, మీ అందరూ చేతులు ఎత్తారు అంటే మీ అందరిలో ఆ ఫీలింగ్ ఉంది అంటే దేవుని బీజం మీలో పనిచేస్తుందని అర్థం. హల్లెలూయా. అసహ్యం వేస్తుందా లేకపోతే ఆసక్తిగా ఉందా పాపం? బాగా మజా అనిపిస్తుందా, చేదలుగా ఉందా, దుఃఖం కలుగుతుందా, ఏం లేదా? అసలు యేసయ్య కోరింది అదే. మారు మనసు పొందు అంటే పాపమును అసహించుకో. అది చెబితే వచ్చేది కాదు, చెబితే రాదని కూడా తెలుసు. అందుకే ఆయన బీజమును ఏర్పాటు చేశాడు మనలో. ఇప్పుడు ఈ తత్వాన్ని బట్టి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. శరీరమును బట్టి కొన్నిసార్లు నీ వల్ల లోపాలు జరుగుతుండొచ్చు. శరీరేచ్ఛలకు కొన్నిసార్లు లోపడటం వల్ల నీ వల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుండొచ్చు. అవి జరిగినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో దేవుడు దాన్ని సీరియస్గా చూస్తుంటాడు. నీ వల్ల కొన్ని లోపాలు జరిగినప్పుడు, అవి జరిగినప్పుడు నీ రియాక్షన్ ఎలాగుందో దేవుడు పట్టించుకుంటాడు. కొంతమంది ఏమో మౌనంగా ఉంటారు, అసలు ఏం ఫీలింగ్ లేకుండా. వాళ్ళని ఒక పక్కన రాస్తాడు, తేడా ఇది నా సరుకు కాదు. నలిగిపోతుంటారు కొంతమంది, అసహించుకొని ఏడ్చి మొత్తుకొని పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకుని అయ్యా అయ్యా అని వెలవెల్లాడతారు. వాళ్ళని ఒక పక్కన రాస్తాడు, ఇది నా సరుకు. తొట్టు పడనివాడు నావాడు, తొట్టు పడినవాడు నావాడు కాదని కాదు. తొట్టు పడినవాడు నావాడు కాదు, తొట్టు పడనివాడు నావాడు అని కాదు. హలో, మళ్ళీ చెప్తున్నా, ఇంకొకసారి వినండి. వినేదా చెప్పేదా? తొట్టు పడనివాడు నావాడు కాడు, తొట్టు పడనివాడు నావాడు,
తొట్రు పడని వాడు నావాడు, తొట్రు పడినవాడు నావాడు కాదు అని కాదు దేవుడు అనుకునేది. తొట్రు పడిన తర్వాత ఎవరి దగ్గర నుండి ఎలాంటి స్పందన వస్తుందో కనిపెడతాడు. 100 మందిలో ఒకవేళ ఒక 50 మంది పశ్చాత్తాపడి, దుఃఖపడి, పశ్చాత్తాపడి, ఏడ్చి, మొత్తుకొని గందరగోళం అయితే వాళ్ళ దగ్గర రాస్తాడు, ఇది నా బీజం అని. ఒక 50 మంది దగ్గర ఆ స్పందన కనపడదు. పాపం విషయంలో అసహ్యత ఉండదు. అమ్మయ్య, ఎవరికి తెలియలేదులే, స్తోత్రం అనుకుంటా. చాలా అద్భుతంగా అందరినీ మాయ చేశా, చాలా అద్భుతంగా అందరినీ మోసం చేశా, పాపం చేసేసా అని కొంతమంది ఆ పాపాన్ని నెరవేర్చుకొని ప్రశాంతంగా ఉండిపోతారు. వాళ్ళ దగ్గర రాస్తాడు. ఇద్దరు తొట్రుపడ్డాళ్లే, మళ్ళీ చెప్పండి, ఇద్దరు తొట్రుపడ్డాళ్లే. ఇద్దరి వల్ల చిన్నదో పెద్దదో పాపం జరిగినప్పుడు వాళ్ళ లక్షణాలు ఏంటి? పంది బురదలో పడిద్ది, దానికి ఎంజాయ్. గొర్రె బురదలో పడిద్ది, దానికి నరకం. సో పాపం జరుగుతున్నప్పుడు లేదా నీ వల్ల తొట్టుపాటు జరిగినప్పుడు అసలు నీ రియాక్షన్ ఏందో కనిపెడతాడు ఆయన. ఒకవేళ నువ్వు బురదలో పడి ఒక గొర్రె పిల్లలాగా విలవిలలాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. అసలు ఏ కారణం చేత అందులో పడాల్సి వచ్చింది? నువ్వు ఏ కారణాన్ని బట్టి ఆ పరిస్థితిలోకి వెళ్ళావు? అసలు ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చావు? నువ్వు ఆసక్తి కలిగి అదొక పనిగా పెట్టుకొని దాన్ని సీరియస్గా తీసుకొని ఆ శోధన నుంచి తప్పించుకోవటానికి ఇక నువ్వు మెళకువగా ప్రయత్నం చేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. అయినది అయిపోయింది, జరిగిందో జరిగింది, గతం తీసేయి, నేను క్షమిస్తున్నా, మన్నిస్తున్నా, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ తుడిచేసా. నువ్వు ఏడ్చావు, బాధపడ్డావు, పశ్చాత్తాపడ్డావు, మంచో చెడు అయింది, మొత్తుకున్నావు, సరే క్షమించా. అసలు అట్లా ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నావా? నువ్వు ఆ గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నావా? టైంని నువ్వు బ్యాలెన్స్ చేసే విషయంలో తప్పిపోయావు. అర్జెంటుగా అక్కడ నువ్వు సరి చేసుకొని మారు మనసు పొందు. ఎందుకు దీన్ని ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే, మీకు అర్థమైందో లేదో, దీనిలోనే అసలు ఉన్న రహస్యం అంతా ఉంది. అందుకని ఇంత సీరియస్గా చెప్తున్నా. కళ్ళు మూయండి. పరిశుద్ధ తండ్రి, నా ఎదుట నిలిచిన బిడ్డలకు మారు మనసును గూర్చి సంపూర్ణంగా వారి గ్రహింపు కలిగేటట్టు కొంతమేర బోధించానని నేను అనుకుంటున్నా. విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరచు. ఏ ఒక్కళ్ళు కూడా ఈ పాయింట్ని మిస్ అవ్వకూడదు. ఈ ముఖ్యమైన సమాచారం బిడ్డల మనసులోకి వెళ్లకుండా సైతానుగాడు బాగానే కుట్ర చేశాడు. కానీ వాడి కుట్రంతా యేసు నామములో విఫలమైపోవాలి. నా బిడ్డలందరి హృదయాలలో నా ప్రభువా ఈ ఉపదేశము ముద్రితం కావాలి. నువ్వు ఏం కార్యం చేస్తావు నాకు తెలీదు. ఇప్పుడు ఉన్న బిడ్డలో, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలో, తరువాత వినబోతున్న బిడ్డలో మొత్తానికి ఈ వార్త అందేటట్టు చేయి తండ్రి. ఈ మాట అందేటట్టు చేయి ప్రభువా. ఈ వర్తమానం అందేటట్టు చేయి. అందరినీ మారు మనసు వైపు ఆకర్షించు. అందరినీ మారు మనసు వైపు తిప్పునాయన. అందరినీ మారు మనసులోకి రప్పించు. వారి చెడుతనం, వారి పాపం, వారి పొరపాటు, మా దోషములు, మా అపరాధములు, మా నీచ ప్రవృత్తి సమస్తము విసర్జించి ఒక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభమయ్యేటట్టు కృప చూపు. సంవత్సరాంతంలోకి వచ్చాం. రాబోతున్న సంవత్సరాలు మావో కావో తెలియదా నా ప్రభువా. కాలాలు గడిచిపోతున్నాయి కానీ నీకు ఇష్టంగా బ్రతకలేకపోయా. సంవత్సరాలు గడిచినాయి కానీ నీకు నమ్మకంగా ఉండలేకపోయా. చాలాసార్లు మా పిచ్చి పనుల చేత నిన్ను నొప్పించా, గాయపరిచా. ఈరోజు మారు మనసు పొందుతున్నాం. అంగీకరించు. మాకిష్టం లేదు, పాపంతో రాజీపడి బతకటం మాకిష్టం లేదు. మేము నీ పిల్లలం, నీ పవిత్ర రక్తం ఇచ్చి కొనుక్కున్న సంతానం ప్రభు. వాక్యమును అక్షయ బీజంతో నువ్వు కన్న సంతానం ప్రభు. మేము నీతోనే బ్రతకాలనుకుంటున్నాం, నీలోనే ఉండాలనుకుంటున్నాం. నీకు నచ్చని పనులు విసర్జించాలని నిర్ణయానికి వచ్చాం. వెతికి విసర్జిస్తాం.
మమ్మల్ని ఒక్కసారి దర్శించు. మా వ్యాధులను స్వస్థపరచు. మా బలహీనతలను తొలగించండి. మా వారి బలహీనతలు తొలగించు. మా ఇంటి వారి రోగములు తొలగించు. మా హృదయ ఆలోచనలను సరిచేయి. మమ్మలను స్వస్థపరచు తండ్రి. ఆరోగ్యమీ తండ్రి, ఆయుష్ని తండ్రి నీ కొరకు, నీ చిత్తము నెరవేర్చడం కొరకు కృపనీ తండ్రి. మా ప్రయత్నాల్లో సఫలత దయచేయి. మేము ఎదుర్కొంటున్న వేదనలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి. ఇదిగో మారు మనసు పొంది తిని నీ వైపు మళ్ళుకుంటున్నాను. నిజమే, కొన్నిసార్లు నాకు కలిగిన వేదనలను బట్టి నిన్ను సణిగిన మాట నిజమే, గొణిగిన మాట నిజమే. ఈరోజు పశ్చాత్తాపడి క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మన్నించు తండ్రి. తప్పులు నా దగ్గర ఉన్నాయి, నీ దగ్గర లేవు. ఏదన్నా లోపం ఉంటే నా దగ్గర ఉంది కానీ నీ దగ్గర ఉండదయ్యా. నన్ను మన్నించు తండ్రి. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నా కన్నీరు తుడిచి నాకు అద్భుతములు చేయి తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, ఎంత ఘోరమైన వేదనలో ఉన్నారో, నా యేసయ్య నా బిడ్డల్ని క్షమించు. నీ సిలువ రక్తంతో మా ప్రతి పాపము కడుగు. చెప్పుకోలేని బాధలు, చెప్పినా వినే దిక్కు లేక అలమటించేవారు, కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నవారు, కనీసం కుటుంబంలో ఉండి చెప్పుకుంటే అర్థం చేసుకునే మనుషులు లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకునేవాళ్ళు, బెడ్రూమ్లోకి వెళ్ళి తలగడలో ముఖం పెట్టుకొని గోడున ఏడ్చుకునేవాళ్ళు, దుప్పటి కప్పుకొని ఆదరణ లేక అలమటించేవారు, ఏడ్చేవారు. తమ దుఃఖాన్నంతా గుండెల్లో దాచుకొని రహస్యముగా ప్రలాపించేవారు. నా బిడ్డలు ఎవరెవరు ఏ ఆక్రందనలో, ఆవేదనలో నలుగుతున్నారు, ఏ అవమానాల్లో, ఏ దుఃఖాల్లో ఉన్నారు, నా యేసయ్య అందరి జీవితాలు తెలుసు నీకు. ఇదిగో వారు మారు మనసును గూర్చి విన్నారు, తీర్మానం కూడా చేశారు. ఇంకా వారిని విడిపించవా? నువ్వు ప్రేమిస్తున్నావు కనుక నేగా గద్దించి చెప్పావు. ఇంత పొరపాట్లో మేమున్న మమ్మల్ని చెయ్యి వదలలేదుగా. మా వైఫల్యాలు విజయాలుగా మార్చవా? మా ఓటమిని గెలుపుగా మార్చవా? మా దుఃఖాన్ని సంతోషముగా మార్చవా? మా కన్నీరు ఆనందనాట్యముగా మార్చవా? మమ్మల్ని బాగు చేయి ప్రభు. రాబోతున్న నూతన సంవత్సరానికి సరైన రీతిని సిద్ధపడినట్లు మమ్మల్ని బాగు చేయి ప్రభు. మా పాపమును అసహించుకొని నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. మా శరీరాశ, నేత్రాశ, జీవపడంబ పాపాలను విసర్జించి నీ వైపు మళ్ళుకుంటున్నాం ప్రభు. కృపతో జ్ఞాపకం చేసుకోండి. కనికరించు. మా బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించు. గొప్ప సమాధానంతో ఇక్కడి నుంచి వెళ్ళినట్లు చేయి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారి సమస్యలు ఇదిగో వారి పేపర్ మీద రాసి నీ సన్నిధిలో వారు ఇదిగో చూపుచుండగా, వారు చూపిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి సమస్య, ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి శోధన, ప్రతి అప్పు, ప్రతి ఇబ్బంది, ప్రతి కలత యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. సమాధానము దయచేయి ప్రభు. వారి కన్నీరు తుడు, వారిని ఆదరించు, వారి దుఃఖమును సంతోషముగా మార్చు. వారి వ్యాధులు స్వస్థత పొందాలి. వారి కుటుంబంలో కలతలు తొలగి సమాధానం రావాలి. ఓ వారి ప్రయత్నములు నీ చిత్తములో సఫలం కావాలి. వారి కన్నీరు ఆనంద నాట్యముగా మారాలి. వారు కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డలు కావచ్చు, నీ బిడ్డల్ని మారు మనసులోకి నడిపించావు. ఇక వారి పట్ల కార్యాలు జరిగించు. ఓ నా తండ్రి, బంధింపబడిన శ్రమవత్సరములు తొలగించి హితవత్సరములు ప్రకటించు. శుభవత్సరములు దయచే. ఒమిక్రాన్ అని అదని ఇదని తెగుళ్ళ గురించి చెప్తున్నారు. ఆ తెగుళ్ళని నజరేయుడగు యేసు నామములో బంధింపబడును గాక. మా దేశం మీద ఏ తెగులు ఎలుబడి చేయడానికి లేదు. స్వస్థపరచండి. సువార్త కొరకు బిడ్డల్ని రేపండి. నీ పని కొరకు బిడ్డల్ని రేపండి. ఆత్మల కొరకు బిడ్డల్ని రేపండి. ప్రార్థన కొరకు బిడ్డల్ని రేపండి. సువార్త కొరకు రేపండి. నీ బిడ్డల్ని బలపరచండి. క్రొత్త తైలముతో మమ్మల్ని అభిషేకించండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, పసిబిడ్డలు,
వారు ఎదుర్కొన్న ప్రతి జబ్బు యేసు నామములో స్వస్థత పొందును గాక. ఆమేన్. ప్రతి అప్పు వారి మీద నుండి తొలగించబడును గాక. ఆమేన్. బిడ్డల ప్రయత్నాలు సఫలమవ్వాలి. చదువుకునే బిడ్డలు, జాబు లేని బిడ్డలు, సంతు లేని బిడ్డలు, వారికి మేలు కలగాలి, సాక్ష్యాలు రావాలి, దయ్యముల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగాలి. కనికరించు. స్తుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ, ఎంతమంది అయితే నాయన వారి సమస్యలు చూపిస్తూ ఉన్నారు, అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. తొలగింపబడును గాక. విడుదల కలుగును గాక. సమాధానం కలుగును గాక. నేను నమ్ముతున్నా. ఈరోజు సమస్యలను చూపించిన ఆ బిడ్డల చేతులే రేపు సమాధానం వచ్చింది అని చూపించాలి, జవాబు వచ్చింది అని చూపించాలి, అద్భుతము జరిగింది అని చూపించాలి, ఆశ్చర్యక్రియలు నా దేవుడు చేశాడు అని చూపించాలి. నీ సన్నిధికి వచ్చి మరి సాక్ష్యం ఇవ్వాలి, అద్భుతములు చేయమని. స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలన్నీ అడిగి జవాబులు పొందాం తండ్రి. ఆమేన్.